మాట ఎందుకు మారుస్తున్నారు? ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఆయన అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. వాళ్ళు కేటాయించిన భూములు మొత్తం రద్దు చేస్తూ ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయకుండా మేము నిలబడతామని చెప్పేసి కొట్లాడినాడు. మళ్ళీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ గురించి మాట్లాడరు, అంటే ఆందోళన చేస్తున్నారు. చివరికి ఆంధ్రదేశంలో అత్యధిక మెజార్టీ గెలిపించారు గాజువాకలోని ఎమ్మెల్యేని, టీడీపీ ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ గెలిపించారు. ఇప్పుడు గాజువాకలో పోయి మనం ఏం మాట్లాడుతున్నాడు? ఏమయ్యా మీరు పని చేయడం లేదు, వర్కర్స్ పని చేస్తేనే కదయ్యా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయా అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే రక్త మాంసాలని పణంగా పెట్టి విశాఖ స్టీల్లో పనిచేస్తారో ఆ కార్మికులను అవమానపరుస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఒకవైపున ఇది కొండలో కూడా నిండుగా ఉండాలా, బిడ్డ మాత్రం బొద్దుగా ఉండాలా, ఎట్లా సాధ్యం అవుతుంది? దానికి క్యాపిటివ్ మైన్స్ కావాలా. ప్రైవేట్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు మైన్స్, ఫ్యాక్టరీ లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు మైన్స్. కానీ ఫ్యాక్టరీ ఉన్నటువంటి భారతదేశంలో అత్యంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నంకి ఈరా గన్లు, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారుగా. అతను బళ్ళారి గన్నుల జనార్దన్ రెడ్డి, ఆయనకి ఫ్యాక్టరీ లేదు కానీ మైన్స్ ఇచ్చేశారు క్యాపిటల్ మైన్స్ పేరుతో. మరి 40 ఏళ్ళుగా ఉన్నటువంటి విశాఖ స్టీలు దాదాపుగా 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. దానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, ఈయన కొట్లాడాడు. చివరికి అదానీ కంపెనీకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత సూసైడ్ ఇది! అట్టా నష్టాలు వస్తే ఆ నష్టాన్ని తీసి కార్మికుల మీద పడేసి, ప్రభుత్వం వచ్చే పాలసీని పక్కన పడేసి, భారాన్ని బ్యాక్ మీద పెట్టి కార్మికుల్ని స్కేప్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.